పిల్లవాడు జనసేన నాయకులతో ఫోన్ చేయించి హెచ్చరిస్తున్నాడు. కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తే అన్ని వదులుకుంటా. తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మిని అరెస్ట్ చేసిన పోలీసులు. కోర్టు ప్రాంగణంలో సొమ్మసిల్లి పడిపోయిన లక్ష్మి. ఆమె అరెస్టు గురించి 2 రోజుల ముందే చెప్పిన కిరణ్ రాయల్. ఓకే, మనం చూసుకుంటే కనుక గత 4-5 రోజుల నుంచి జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కిరణ్ రాయల్, అలాగే ఆయన బాధితురాలు లక్ష్మి ఎవరైతే ఉన్నారో వీళ్ళ సంఘటన అయితే కనుక నడుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి లక్ష్మి అయితే కనుక ఒకటి చెప్పారు. కిరణ్ రాయల్ అన్నాడంట, నా వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని చెప్పేసి ఆవిడని బెదిరించేవాడంట. ఆవిడ దగ్గర నుంచి ₹1 కోటి, అలాగే ఆవిడ బంగారు ఏదైతే ఉందో అదంతా కూడా తీసుకొని నన్ను అప్పుల పాలు చేశాడని చెప్పి కూడా, అందుకే నేను సూసైడ్ చేసుకుంటున్నానని కూడా ఆవిడ ఒక సెల్ఫీ వీడియో అయితే కనుక 3 రోజుల క్రితం పెట్టినది మనం చూసాము, ఆవిడ చెప్పినది. సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఆవిడ ఇంకొకసారి మాట్లాడారు. జనసేన నేతలతో అయితే కనుక ఫోన్ చేయించి హెచ్చరిస్తున్నాడు, అలాగే నా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు అన్న ధైర్యంతో బెదిరించేవాడు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఆయన కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తే కనుక నేను అన్ని వదులుకుంటా అని చెప్పేసి లక్ష్మి అయితే చెప్పడం జరిగింది. సో లక్ష్మిని అయితే కనుక పోలీసులు ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు. ఆవిడ కోర్టు ప్రాంగణంలోనే సో కళ్ళు తిరిగి పడిపోయారని చెప్పేసి కూడా ఇచ్చారు. మరి ఇంకొక వైపు కిరణ్ రాయల్ పైన అయితే కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయన కాన్ఫ్లిక్ట్ కమిటీకి ఆదేశించారు. అంటే పూర్తిగా ఏం జరిగిందో తెలుసుకొని నివేదిక ఇవ్వండి అని చెప్పేసి. అంతవరకు కిరణ్ రాయల్ని పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంచుతామని కూడా చెప్పారు. మరి ఇది ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.